వజ్రపాటి వారి కుటుంబం గురించి ఎప్పుడైనా ఎక్కడైనా ప్రస్తావన కానీ పోలిక్ గాని వస్తే కోహినూరు వజ్రంతో పోలుస్తారు. ఆ విషయం తెలుసా నీకు? తెలుసా లేదా? తెలుసత్తయ్య గారు. మరి ఈ ఇంట్లో దానికి భిన్నంగా ఎందుకు జరుగుతుంది? ఏం జరిగింది అత్తయ్య గారు? నేను చూడకూడనివి, ఇంట్లో జరగకూడనివి ఈ ఇంట్లో చాలా జరుగుతున్నాయి. ఆ అమ్మాయి, అదే ఆ అమెరికా అమ్మాయి, తను ఉయ్యాల నుంచి కింద పడిపోవటం, పడిపోయిన అమ్మాయిని సూర్య తన చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లటం, ఇదంతా చూస్తుంటే నీకేమనిపించట్లేదా జయంతి? అనిపించడం అంటే కనిపించింది సబబే. అనిపించిందా అని అడుగుతున్నాను. అర్థం కాలేదు అత్తయ్య గారు. దీన్ని అర్థం కాకపోవడం అనరు జయంతి, సమాధానం చెప్పలేకపోవటం అంటారు. నేను ఒకప్పటి సావిత్రిలాగా ఉండుంటే నీ ఆటలు సాగేవి కాదు, ఈ ఇంట్లో జరుగుతున్నవి జరిగేవి కాదు. ఇప్పుడు జరగకూడదు ఏం జరిగింది అత్తయ్య గారు? నువ్వు తెలివిగల దానివి జయంతి. ప్రశ్నించడానికి పిలిపించిన నన్నే బాగా ప్రశ్నలు వేస్తున్నావు. నాతోనే జవాబు చెప్పించాలని నీ ప్రయత్నం. సభాష్, నీ ప్రతిభను మెచ్చుకుంటున్నాను. కాకపోతే ఒక్క మాట,